వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిత హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు, ఇది చికెన్ పావు కేజీ తీసుకున్నానండి. ఇది బోన్లెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇది కారం, ఉప్పు, పసుపు, ఇది గరం మసాలా, మిరియాల పొడి, ధనియా పౌడర్, ఇది శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్, ఇది ఫుడ్ కలర్ అండి. మీ ఇష్టం, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనం ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కానీ తక్కువే అండి. ఇది పెప్పర్ పౌడర్, కారం ఎక్కువ ఉంటుంది కదా. ఇది 2 టీ స్పూన్ వేస్తున్నానండి శనగపిండి, 2 టీ స్పూన్ ఏమో కార్న్ఫ్లోర్, కొంచెం ఫుడ్ కలర్ అండి, వన్ ఎగ్ అండి, ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలండి. కలిపి ఒక 1 అవర్ పక్కన నానబెట్టుకోవాలండి. ఇట్లానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచి నానుతుంది, అప్పుడైతే మంచిగా వస్తుంది పకోడీ. ఇది మొత్తం ఇలా మంచి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక 1 అవర్. మీకు టైం ఉంటే కనుక ఇంకా 2 అవర్స్ పెడితే ఇంకా బాగా పట్టుకుంటుందండి మసాలా మొత్తం దీనికి. ఇది కారం మీరు స్పైసీ మీరు ఎట్లా తింటే దాన్ని బట్టి కారం వేసుకోండి. ఇది 1 అవర్ పక్కన పెట్టేద్దామండి. తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చికెన్ పకోడీ వేసుకుందామండి. ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో ఈ ఆయిల్లో ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇట్లా ఒక్కొక్క ముక్క తీసి ఆయిల్ వేసుకుందాము. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపల ఉడకదు. అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది లోపల. ఇవి ఇలా తిప్పుకుందామండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేద్దాం. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందామండి. దాంతోపాటు తినడానికి బాగుంటాయి. ఇక పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేసినప్పుడు జాగ్రత్త అండి, పైన చిల్లుతాయి, కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఈ పచ్చిమిర్చి వేగినాయండి, తీసేద్దాము.
ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవి వేసుకున్నప్పుడు కూడా జాగ్రత్త, చిల్లుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. కరివేపాకు కూడా వేగింది కదా, ఇది తీసేద్దాం. వేడి చికెన్ పకోడీ రెడీ అండి. దీంతో పాటు ఇట్లా పచ్చిమిర్చి వేయించుకొని తినాలి, చాలా బాగుంటాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.